వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు చెల్లసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన బీజేపీ కనుసన్నల్లో జరుగుతుందన్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్రం విఫలమైందన్నారు. అంబానీలకు, అదానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నాయన్నారు. 11 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో మన రాష్ట్రానికి ఇచ్చింది 1500 కోట్లు మాత్రమేనన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. మా భూగర్భంలో ఉన్న గ్యాస్ ని, మా పెట్రోలియం దాంట్లో గ్యాస్ ని మాత్రం వంట గ్యాస్ ఇక్కడ ఇచ్చిన అక్కడ రాసిన పోస్టర్ మీద ప్రతి మహిళకి ఇంటింటికి వంట గ్యాస్ 100 రూపాయలకి ఇచ్చిన తర్వాత మాత్రమే మీ గుజరాత్ కో, మీ అయ్యా జాగీర్లు అనుకున్న ఉత్తరాదికో తరలించుకెళ్ళిపోతే ఒప్పుకుంటాం. లేదా మళ్ళీ చెప్తాను, మాకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, తర్వాత తెలంగాణకి ఇవ్వాలి. ఎస్, మేము అందరం తెలుగు పెట్టాం. మా దగ్గర నుంచి లైన్లు వేసుకుని మా ఆంధ్రప్రదేశ్ కంటే గుజరాత్ తక్కువ రేటు ఎట్ట వస్తుందయ్యా? గుజరాతీ పాలకులారా, ఎట్ట వస్తుంది? మా యొక్క ప్రతి మహిళకి నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మహిళకి 100 రూపాయలు చొప్పున ఇంటింటికి గ్యాస్ ఇచ్చి మా భూగర్భం, యాస్ మా కృష్ణా గోదావరి బేసిన్ లోనే భూగర్భం నుంచి భూమి కుంగిపోతుంటే మేము అక్కడి నుంచి త్యాగం చేస్తుంటే మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా గుజరాత్కి దొబ్బుకుపోతే ఊరుకోం. పైపు లైన్లు బద్దలు కొట్టే పరిస్థితి రాదని అనుకుంటున్నాను. ఏం చేస్తారు? మాకు న్యాయం చేస్తున్నారు చెప్పండి, కాదంటారా? పార్లమెంట్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండే 50% రాయల్టీ ఏముంది రాష్ట్రానికి? నోరు మెదపరేంటి? నేను హంబుల్ గానే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరిని దోషం చేయట్లా. మీకు కనుక ఆంధ్రప్రదేశ్ పట్ల కనీసం ఒక బాధ్యత ఉంటే దీని మీద వర్కౌట్ చేయండి. తాకట్టు పెడుతున్నారు రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆదాని గారి అంత కంపెనీ దగ్గర. అందువల్ల వచ్చే నెల నుంచి ఏదైతే ఉద్యమం డేట్ తర్వాత అనౌన్స్ చేస్తారు, గట్టి ఉద్యమం సాగుతుంది. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, లారీ ఓనర్స్ అసోసియేషన్ కుదరైపోయిందండి ఇవాళ విజయవాడ. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళందరూ మద్దతు ఇచ్చారు లాస్ట్ టైం మాకు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, అనేక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ సంఘీభావం తెలియజేశారు. ఆఖరి వరకు పోరాడతాం, గట్టిగా పోరాడతాం. ఏ రోజు కాడి పడలేదు. మేము 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేశాం. 26 జిల్లాలో ధర్నాలు చేశాం, పాదయాత్రలు, విద్యార్థులతో బస్సు యాత్ర చేశాం, రాష్ట్రంతో తిరిగాం. ఢిల్లీలో 100,000 మందితో ధర్నాలు చేశాం, కేంద్ర మొత్తం కలిసాం. 90% మధ్య చూపింది పోయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఉద్యమం అయితే ఆగలేదు, కొనసాగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఆ డేట్స్ అన్ని అనౌన్స్ చేస్తాం. మళ్ళీ పోరాటం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎగగలుగుతారు రేపొద్దున? మీ ఊళ్ళలో రేపొద్దున మీ యువత ఏమవుతున్నారు? నేను మాట్లాడేది మీ గురించి మాట్లాడదు. ఒక్కసేపు మీకు కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే అదాని ఉత్తర భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టండి కొంచెం. మై హంబుల్ రిక్వెస్ట్ మీకు, ఇవాళ స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి అతిగతి లేదు. రామాయపట్నం పోటీ కేంద్ర ప్రభుత్వ రంగంలో పెడతాం మానేశారు. ఆఖరికి పీపీపీ అని ఏదైతే మెడికల్ కాలేజేషన్ లో మనకు హక్కు విభజన హామీలు ఇస్తే 90% కేంద్ర నిధులు రావాలి. దాని గురించి మానేసి వీళ్ళేమో నిన్న 1,00,000 కోట్ల సంతకాలు, అదేమో 10 కోట్ల సంతకాలు, అదేమో 100 కోట్ల సంతకాలు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది. కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద మీ అందరూ మాట్లాడకుండా జీ హుకుం అని ఢిల్లీలో గుజరాతీ పాఠశాల కాలు మొక్కుతారేంటండి? నేను అడుగుతున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్ ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఆర్ డూయింగ్ సార్? మీరు విశాఖపట్నం ఉద్యోగస్తుల్ని దుర్మార్గంగా బ్యాన్ చేశారు. మీరు అన్ఫార్చునేట్ చెప్తున్నాను, మీకు కనుక లెక్కలున్నాయి చూసుకోండి. ఆ స్టీల్ ఫ్యాక్టరీ అథారిటీ ఎంప్లాయీస్ కంటే సగటు విశాఖపట్నం ఉద్యోగం ఎక్కువ ఉత్పాదకత తీస్తున్నాడే. ఇంత దుర్మార్గం చేయొచ్చా? అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, కడప ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర నుంచి మా వచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. విశాఖపట్నం రైల్వే జోన్లు కూడా గుజ్జు తీసేసిన ట్యాంక్ ఇచ్చినట్టు వాళ్ళేమో ముఖ్యమైన 90% ఆదాయం వచ్చే కేకే లైన్ పీకేసి ఇచ్చేసేయడం జరిగింది. ఇవాళ యువతకు ఉపాధి లేకుండా ఉంది. అందువల్ల
కనీసం 10 లక్షల మంది, దాంతోపాటు గౌరవనీయులు ఆర్య సనాతనవాది కళ్యాణ్ బాబు గారు ఒక మాట చెప్పారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రత్యేక హోదా వస్తే ఇది కూడా ఎంత ఉపయోగపడుతుంది. దాదాపు ఇది 2వ సంవత్సరం వచ్చింది, 5 సంవత్సరాలు ఇస్తే దాదాపు 2 లక్షల మందికి అది కూడా సపోర్ట్ వస్తుంది. గవర్నీయులు ఆయన చాలా విజ్ఞత కలిగిన వ్యక్తి, ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్నారు. అంటే ప్రాణం ఇవ్వమని మేము కోరట్లేదు, ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఉత్తరాది అహంకారం నశించాలన్నారు, దక్షిణాది హక్కులు కావాలి, అన్ని నిజాలు మాట్లాడారు. ఇవాళ దుర్మార్గంగా ఎవరు మాట్లాడితే అంత దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆంధ్రకి ద్రోహులే కదా. మళ్ళీ చెప్తున్నానండి, అందుకని మా డిమాండ్ ఖచ్చితంగా ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేసే సిస్టంలో మీరు వెళ్ళి 6,000 మంది ఉద్యోగులు పొట్టగొట్టారు ఈ సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులు ఆత్మగౌరవాన్ని పొట్ట కొట్టారు పాలకులారా అని మాట్లాడాల్సిన వాళ్ళు నిద్రపోతున్నారు. 6,000 ఉద్యోగాలు పోతే కళ్ళు మూసుకుపోయినా మీ అందరికీ. లేబరే కదా అంటారా ఎంపీ గారు? కాంట్రాక్ట్ లేబర్ మీ కళ్ళు కనపట్లేదు ఎవరో? నిర్వాసితులు ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు పీకేస్తారా? రెండో విషయం నేను చెప్తున్నానండి, 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటే ప్రత్యేక హోదా వచ్చే విభజన రాయితీలు వస్తే గుజరాతీ గద్దలు అక్కడ తనుకుపోయినాయి. ఎవడబ్బా సొమ్మని గిఫ్ట్ సిటీకి వచ్చి 110 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ సాగిందని సగర్వంగా చెప్పుకున్నారు. మీ గిఫ్ట్ సిట్ లో 110 లక్షల కోట్ల బిజినెస్ సాగిందని చెప్పుకున్నారు కదా. ఫైనాన్షియల్ గా ఆంధ్రప్రదేశ్కి అక్కర్లేదా? ఎవడు హక్కు ఉందని తనుకుపోయారు. ఇక్కడ హక్కు ఉంది, మాకు పార్లమెంట్ ఇచ్చిన హక్కు ఉంది. దయచేసి మళ్ళా చెప్తున్నానండి, విభజన హామీలు ముగిసిన చాప్టర్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, నీచ నికృష్టులు పదం వాడుతున్నా నేను, నీచ నికృష్టులు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయి. గిఫ్ట్ సిటీకి ఎవడు హక్కుందని గుజరాత్ తనుకుపోయారు, గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. అలాంటిది 10 లక్షల మంది ఆత్మగౌరవంతో బతికే దమ్మున్న కలేజా ఉన్న యువత ఆంధ్రప్రదేశ్ ఉంటే దయచేసి నేను మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ దీంట్లో భాగస్వాములే. ఇంకా ఆదాని మీడియా మిమ్మల్ని అందరూ కొనుగోలు చేయలేదు, ఢిల్లీలో పనిచేసినట్టు. ఆత్మగౌరవం ఉన్న మీడియా వాళ్ళందరూ మన తెలుగునాట ఉన్నారు, అంతవరకు ధన్యవాదాలు. నాకు ఆఖరికి వెళ్ళి ఆ మార్వాడి గారి ఫ్యాక్టరీలో లేకపోతే ఆదాని ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులు కింద చేసుకోమని చెప్తున్నారా గౌరవ పాలకులారే? ఎన్డీఏ ప్రభుత్వమా మీరు? నేను మళ్ళీ ప్రతి వాడు కూడా ఖచ్చితంగా మాట్లాడతాను, దయచేసి గమనించండి. ఆ గుమ్మా వ్యాపారుల ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుల కింద చేసుకోమంటారా? ఇక్కడ మన యువతనే ఆత్మగౌరవంతో బతకమంటారు. ఉద్యోగం 17% ఒక లెక్క ప్రకారం నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ లో చేరుకున్నారు. నభూతో నో భవిష్యత్ అంట. ఏంటండి ఇది? ఉద్యోగాలు అక్కర్లేదా? ఒక ట్రంప్ బాబాయ్ ఏ మూలైనా సరే ఒక బడ్డీ కొట్టాడు మన తెలుగు బిడ్డ ఒకటి పెట్టుకుంటే 8 రూపాయలు చెప్పిన చేస్తారు కదా మీరు. ఎందుకంటే ఆ మార్వాడి గారు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టిన పన్నుల్లోంచి పొళ్ళేరు కొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తారా? ఛాలెంజ్ చేస్తారని మీరు వైట్ పేపర్ ఇవ్వండి. మేము పెట్టుబడి వద్దంట్లా, కానీ మా ప్రజల పొళ్ళేరు కొట్టి మీ ఇంట్లో కరెంట్ ఎంత కడుతున్నారు? మీ దగ్గర నుంచి దెబ్బ కొట్టి కాకులు కొట్టి గద్దరు చేస్తారా అనే సామెత ఒకటి సామాన్యులు కొట్టి మీకు ఆదాని గారు అంటే కంపెనీ కార్పొరేట్ వ్యాపారాలు తాకట్టు పెడతానంటే ఛాలెంజ్ చేస్తున్నా. మీకు నిజాయితీ ఉంటే చెప్పండి. కానీ ఎన్ని రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల్లోంచి ఎన్ని మార్వాడీలకి గుజరాతీలకి ఇస్తున్నారో చెప్పండి. నేను జీడీ పిల్లగానే గౌరవిస్తాం మార్వాడీగా, కానీ దోపిడీ చేసే మార్వాడీలు వ్యతిరేకిస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను అందరికీ కూడా. ఇవాళ రాష్ట్రాల గురించి తోటి తెలంగాణకు ఎంజాయ్ చేస్తుంది. విశాఖ ఉక్కు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద సింహనాథం చేశాడు. నిద్రపోతున్నారా మీరు ఇలాగే కనుకుంటే తెలంగాణ దగ్గర నుంచి మేము అడుగుతాం. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, జాన్ మేస్త్రి గారు, సాంబశివరావు గారు, ప్రవీణ్ కుమార్ గారు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో తిరగమంటారు. సిగ్గు వస్తుంది అప్పుడన్నా మీకు? సిగ్గు వస్తుంది. పద్యాలను కూడా వాడుతున్నా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం కాపాడుకోమంటే మేము వెళ్ళి సింగరేణి కాపాడుతాం, నిలబడతాం. తెలుగు ప్రజలు 13 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని నీచ స్థాయికి దిగొచ్చారు మీరు ఢిల్లీ పాఠశాల దగ్గర. దయచేసి చెప్పి కోరుతా ఉన్నాను. ఉద్యమం అయితే కొనసాగుతుంది. ఈసారి గ్యాస్ విషయంలో మాత్రం మేము ఒప్పుకోం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో అన్నారు, మాకు తెలియదు ఆ విషయాలు, మాకు ఆ విషయాలు. కానీ మా భూగర్భం ఉన్న గ్యాస్ మాత్రం ఇంటింటికి
ఇంటింటికి 100 రూపాయల చొప్పున మా మహిళలకు ఇచ్చిన తర్వాత వెళ్ళకపోతే మాత్రం పరిణామాలు హంబుల్ రిక్వెస్ట్ శాంతియుతంగానే ఉంటాయి. దయచేసి మనవి చేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము నవ్యాంధ్రకు ఇవ్వాల్సింది కొండంత, కానీ ఈ 11.5 సంవత్సరాల్లో ఇచ్చింది గోరంత. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రకు ప్రధానంగా 3 వరాలు ఇచ్చింది. 1 ప్రత్యేక హోదా, 2 బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, 3వది విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం, ఈ 3 వరాలు ఇచ్చింది. ఈ 3 వరాలు అమలై ఉంటే ఈ పార్టీకి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మోసగారితనం వల్ల, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల చేతగానితనం వల్ల 11.5 సంవత్సరాలైనా ఇవి అమలుకు నోచుకోలేదు. నేను ముందే చెప్పినట్లు ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. దీంట్లో మొదటి వరం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇది ఆంధ్రుల హక్కు, ఇది భిక్ష కాదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని. దీన్ని ఆనాడు యూపీఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్తే ఇదే బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు గారు మిగతా వాళ్ళు 5 ఏళ్ళు చాలదు 10 ఏళ్ళు కావాలని రాజ్యసభలో అడిగారు. దాని తర్వాత బీజేపీ మేనిఫెస్టోలో, ఇది బీజేపీ మేనిఫెస్టోలో యూపీఏ ప్రభుత్వం 5 ఏళ్ళు ఇస్తామన్నది. బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తుంది. అంటే 10 సంవత్సరాలు 24,350 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపితే ఈ 11.5 సంవత్సరాల్లో ఇచ్చింది 1,500 కోట్లు. అంటే పిల్లికి భిక్షం వేసినట్లు. ఇది 2వ అన్యాయం. ఇక 3వ వరం కింద 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు అందించాలి. కానీ ఈ యొక్క 11 సంవత్సరాల్లో అందించింది కేవలము 40,000 కోట్ల రూపాయలు. ఇవ్వాల్సింది 5 లక్షల కోట్ల రూపాయలు, ఇచ్చింది కేవలము 40,000 కోట్ల రూపాయలు. దీని కింద అనేక అంశాలు, నేను ఊరికే పాయింట్ మాత్రమే చెప్తాను. దీంట్లో ఒకటి కడప జిల్లాలో శైల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, దాని ప్రస్తావనే లేదు. దాని తర్వాత దుగరాజపట్నం మేజర్ పోర్ట్, దాని ప్రస్తావనే లేదు. తర్వాత 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ కింద మొత్తం ఇప్పటికి కూడా 90% ఇప్పటికీ తెలంగాణ ఉండిపోయినాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఆ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో 90% ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు రాలేదు. తర్వాత ప్రధానంగా రాజధానికి సంబంధించి సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద రాజధానిలో తిరిగి మరోసారి పోరుబాటకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాల కాలం గడిచినా కూడా ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భాగస్వామైనటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేటువంటి విధంగా సాక్షాత్తు పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగినటువంటి ఒప్పందాన్ని, రెజల్యూషన్ని 15 సంవత్సరాల కాలం గడిచినా కూడా దాన్ని చెత్తబుట్టలో పడవేసినటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని ఏమనాలో ప్రజలే నిర్ణయించాలి. ఇవాళ సహజ సంపదని దోపిడీ చేస్తున్నారు. కార్పొరేటర్లకి గంపగుత్తగా దోచిపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
ప్రత్యక్ష సాక్ష్యం ఛత్తీస్గఢ్ అడవుల్లో, అభూజ్గఢ్ అడవుల్లో హిడ్మా మరణం తర్వాత, హిడ్మా చనిపోయిన తర్వాత కార్పొరేట్ సెక్షన్స్ తవ్వకాలు సాగించినాయి. సహజ సంపదను దోపిడీ, మైన్స్ తవ్వకాలు స్టార్ట్ అయినాయి. ఇది వాస్తవం కాదా? మీ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాలను కాపాడటానికి పార్లమెంటులో, అసెంబ్లీలో, రాజ్యసభల్లో చేసేటువంటి తీర్మానాలు తుంగలో తొక్కి కృష్ణా గోదావరి బేసిన్లో కలిపివేసి సహజ సిద్ధమైనటువంటి కృష్ణా గోదావరి బేసిన్ వాయు నిక్షేపాల మీద ఆంధ్ర రాష్ట్రానికి అందవలసినటువంటి హక్కుని హరించి వేస్తూ గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నటువంటి మీరు దేశ పాలకులు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విభజన హామీలో ఆంధ్రుల హక్కు అమలు పరిచారా ఈనాటి వరకు? ప్రతి అంశంలో పంచభూతాలని కూడా ఇవాళ ప్రైవేటైజేషన్ చేసినటువంటి పరిస్థితి, కార్పొరేట్లకి, అదానీకి, అంబానీలకి దఖలుపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దశలో భవిష్యత్తు తరాల కోసం, భవిష్యత్తు తరాల వారి భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ప్రత్యక్ష పోరాటానికి, దానిలో భాగంగా జనవరి మాసాంతంలోగా పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలతోటి ఒక ఐక్య కార్యాచరణ కమిటీని తిరిగి దాన్ని పునర్జీవం కావించి పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా సాధన కోసం, అదాని ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలని, విభజన హామీల ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి దిగివచ్చి ఖచ్చితంగా హామీలను అమలుపరిచేటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ రోజున అవకాశం ఉన్నది. ఆనాడు జగన్ ప్రభుత్వానికి అవకాశం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా అందువల్ల పూర్తిగా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం ఇవాళ ఆధారపడి మనుగడ సాగిస్తున్నటువంటి పరిస్థితి దేశ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మన రాష్ట్రానికి నిజంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ అయితే, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గలమెత్తాలి. పార్టీలడ్డు అని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గలమెత్తాలి. ఏ నోళ్ళు పడిపోయినాయా? మోడీని చూస్తే చెమటలు పడుతున్నాయా? మీరు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి పాలకులా? నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇవాళ అవకాశం ఉన్నది, మన పాలకులకు అవకాశం ఉన్నది, మోడీని భయపెట్టేటువంటి అవకాశం ఉన్నది. మన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం చేసేటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి దానితోటి తిరిగి ఇవాళ ప్రజా ఆందోళనకు సిద్ధమవుతున్నాం. జనవరి మాసాంతానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రకటిస్తామని చెప్పి దీనికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి తరఫున తొలి నుంచి సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నది. ఆ పందా కొనసాగుతుందని చెప్పి ఈ మన లక్ష్యం నెరవేరే వరకు కూడా మేము ప్రత్యేక హోదా సాధన సమితిలో భాగస్వాములు అవుతామని చెప్పి వారి పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెప్తా ఉంది. ప్రభుత్వాలు మారొచ్చు, సంవత్సరాలు గడవచ్చు, కానీ హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. విభజన చట్టం హామీలు మోడీ బీజేపీ పాలకుల యొక్క దాదాక్షిణ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చట్టబద్ధమైన హక్కు. అందుకే ఈ అధ్యాయం ముగియదు. వీటిని సాధించుకునే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడుతూనే ఉంటారు. అందుకే ఇవాళున్న కూటమి ప్రభుత్వంలో 18 నెలలు గడిచింది. ఈ 18 నెలల్లో వచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం, జేడీయూ మద్దతుతో నడుస్తున్న
మైనారిటీ ప్రభుత్వంగా బీజేపీ మిగిలిపోయిన దాన్ని మెజారిటీ ఇచ్చింది వీళ్ళు. ఈ అవకాశాన్నైనా వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకునే అన్ని అవకాశాలు ఉన్న 18 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రతిపక్షం కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చెప్పింది ఏమిటి? మాది డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజినే కాదు, త్రిబుల్ ఇంజిన్, జనసేన ఇంజిన్ కూడా ఉంది. కానీ ఈ 3 ఇంజిన్లు ఉత్త ఇంజిన్లేనని 18 నెలల్లో అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలంటే 2 ఇంజిన్లు ప్రధానమైనవి. అది ఒక ప్రత్యేక హోదా, విభజన హామీలు. ఈ 2 ఇంజిన్లతో నడిస్తే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుంది. కానీ ఉత్తొత్త ఇంజిన్లు ఆంధ్రప్రదేశ్కి టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 ఇంజిన్లు ఉన్న ఎందుకు పనికిరాని ఇంజిన్ లాగా తీసుకెళ్ళట్లా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, రాబోయే రోజు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలి. అందుకే ఒక విస్తృత సమావేశం జరిపి రాష్ట్రంలో మరో దశ ఉద్యమానికి ఈరోజు శ్రీకారం చుడతాం. అంతేకాదు, ఇది ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ. రాష్ట్రానికి న్యాయం చేయకపోగా, చట్టబద్ధంగా రావాల్సిన ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్ని అదానీకి, అంబానీకి, కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. నౌకాశ్రయాలు, పోర్టులు అయిపోయినాయి, విమానాశ్రయాలు అయిపోయినాయి, సిమెంట్ రంగాన్ని కబళించారు. ఇప్పుడు విద్యుత్ రంగాన్ని బొగ్గు మొదలుకొని సోలార్ ఎనర్జీ వరకు, స్మార్ట్ మీటర్లు మొదలుకొని రవాణా కాంట్రాక్టుల దాకా మొత్తాన్ని విద్యుత్ రంగాన్ని కబళించి అదానీని రాష్ట్రంలోనే కాదు, స్మార్ట్ మీటర్ల రూపంలో, సోలార్ రూపంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలోనూ అదానీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. అందుకే ఇది ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా మారకుండా రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. సహజ వాయువు అయినటువంటి గ్యాస్ నిక్షేపాలు మనకుంటే దాని మీద పెత్తనం చేసేది కేంద్రము, లేదు అంబానీలు, కార్పొరేట్ల. దాని ప్రయోజనాలు మనకి చెందవా? అందుకే ఈ అంశాలన్నిటి మీద ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. పార్టీలు ఇప్పటికైనా నోరు విప్పండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి 3 మంది ఎంపీలు టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ 100% మంది బలపరిచారు. ఏమి తీసుకొచ్చారు మీరు బలపరిచి? భజన చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, నిలదీస్తే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది. ఈ నిలదీసేటువంటి దమ్ము ఈ పక్షాలు అధికార కూటమికి ఎలాగో లేదు, ప్రతిపక్షం మాట్లాడట్లా. ఇప్పటికైనా నోరు విప్పండి. మేము అడుగుతున్నాం, ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టం చేస్తారు, గెజెట్లో ప్రకటన చేస్తున్నారు, అయిపోయింది అన్నారు. 11 ఏళ్ల తర్వాత, 18 ఏళ్ల ఈ పాలనలో ఇప్పుడు కనీసం ఈ పార్లమెంటు సమావేశాల్లో నిధుల సంగతి సరే, చట్టం చేసే దిక్కు కూడా లేకుండా పోతే ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళ ప్రభుత్వంలో ఉండి అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తమిళనాడు వెళ్ళి, కర్ణాటక వెళ్ళి సనాతనవాదం మాట్లాడటం కాదు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి. మాకు రాజధానికి ప్రపంచ బ్యాంక్ అప్పు మీరు ఇప్పించాల్సిన అవసరం, రాజధానికి వాళ్ళ 1,00,000 కోట్లు కావాలంటున్నారు. విభజన చట్ట ప్రకారం అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అమరావతి మీద మొసలు కన్నీరు కార్చడం కాదు. ఆంధ్రప్రదేశ్కి చట్టం కావాలి, రాజధానికి
నిధులు కావాలి, అప్పు కాదు. అందుకే ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అంటే ఏమిటి లాభం? జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరానికి నిర్వాసితులకి నిధులు తేలేనటువంటి అసమర్థ చేతగాని ప్రభుత్వంగా మారిపోయారు. అలాగే విశాఖ 9 పైసలకి భూములు ఇస్తే కార్పొరేట్లు బాగుపడతారు, కానీ ఆ ప్రాంతాలు బాగుపడవు. ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి చెందాలంటే విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకటన చేయాలి, నిధులు ఇవ్వాలి. అలాగే విశాఖ ఉక్కుని పరిరక్షించాలి, కడప ఉక్కుని ప్రభుత్వమే తీసుకురావాలి. ఇన్ని అంశాలు ఉన్న ఈ సందర్భంలో దీన్ని మైమర్పించి దీని అంతటినీ విస్మరించి ప్రజల కళ్ళు కప్పడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పక్షాలు, జనము మీరు మర్చిపోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఉద్యమిస్తాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తాం, ఇవి సాధించుకోవటానికి కేంద్రం మీద పోరాడతాం. మీరు మోడీతో ఉంటారా, అదానీతో ఉంటారా, ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపు ఉంటారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంటారా తెలుసుకోవాలి. మీరు మోడీ అదానీ మెప్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే విభజన హామీల్ని విస్మరిస్తే ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోతారు. ఇవాళ ప్రభుత్వాలైనా ఇంకొక పక్షమైనా తెలుసుకుని మీరు ఎట్టుంటారో తెలుసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరో దశ ఉద్యమానికి మేమందరం కూడా సిద్ధపడతాం. ఇందులో సిపిఎం పార్టీ కూడా మా వంతు పాత్ర నిర్వహించి దీంట్లో